తాడ్బంద్ దేవాలయ కార్యనిర్వహణాధికారి నరేందర్ ఆధ్వర్యంలో తాడ్బంద్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో షట్పంచాశః భోగ శ్రీ అన్నకూట మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం 56 రకాల మిఠాయిలు, వివిధ రకాల పళ్ళు, శిరకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు నగర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ఉత్సవాలను వీక్షించారు. 60వ అన్నకూట మహోత్సవానికి ముఖ్య అతిథులుగా బేగంపేట పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి, కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్, కంటోన్మెంట్ సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది, బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్, టిఎన్ శ్రీనివాస్ తదితరులు హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ముఖ్య అతిథులను ఆలయాధికారి శాలువాలతో ఘనంగా సన్మానించారు. తాడుబంద్ ఆలయంలో జరిగిన అన్నకూట మహోత్సవ వేడుకల లైవ్ చూద్దాం.
అందరూ సైడ్ ఉంటారు కానీ మీరు జ్యోతి వెలిగించేప్పుడు స్వామి సైడ్ ఉంటాం. ఇక్కడి నుంచో పెడతాం. జయకృష్ణ గారు ఒక్కసారి అలా కూర్చోండి. Again, Shivkumar. అదే కదా సత్యనారాయణ వేసేసరి మళ్ళీ నీట్గా ఉన్నాను. జ్యోతి దీని తర్వాత అంటే ఈరోజు స్పెషల్ ఏంటన్నా గుమ్మడికాయ వచ్చేసి బయటకు రెడీగా పెట్టుకోండి. బయట రెడీగా పెట్టుకోండి. గేట్ దగ్గర పెట్టుకోండి. కొబ్బరికాయలు పెట్టుకోండి. కొట్టడానికి తీసుకోండి. తొందరగా గేట్ దగ్గర పెట్టుకోండి. స్వామిని ఎంతమంది నేను వచ్చినా ఒక్కసారి అయ్యగారితో మాట్లాడి మీకు ఇన్ఫార్మ్. అది మీరు చేయించాలి. ఎక్కువ డేట్ కాదు. నెక్స్ట్ శనివారం స్టార్ట్ చేయాలి. ఓకే. ఇవాళ ఏం తారీఖు 16 నుంచి 22 స్టార్ట్ చేయాలి శనివారం 22 నుండి స్టార్ట్. ఓకే.
प्रतिष्ठितः तस्य प्रकटने
నమస్తే. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. అందరూ ఒకసారి చేతులు జోడించి మన దేహంలో ఉన్న 5 ముఖాలు, ఆ 5 ముఖాలను మనం ఏమని పిలుస్తున్నాము? వీర పంచానన హనుమత్ స్వరూపం. ఆ లోపల ఉన్నటువంటి ముఖానికి ఆడ మగ తేడా లేదు, అది మనస్సు. పైకి వచ్చేటప్పటికి మాయా ప్రభావం చేత స్త్రీ పురుష జగత్తు కనిపిస్తుంది, కానీ మనస్సు మాత్రం అందరిది ఒకటే. అందుకే దేవుడు అందరికీ కావాలి. ఎవరు హృదయంలో ఆ రూపాన్ని స్థిరంగా దర్శిస్తారో, దేవాలయంలో కాదు హృదయంలో దర్శిస్తారో, వాళ్ళు మళ్ళీ ఈ దేహాన్ని ధరించాల్సినటువంటి పని లేదు. ఇది మనకు శాస్త్రం చెప్తున్న మాట. అందుకే చేతులు జోడించి లోపల మనకు 5 ముఖాలు ఉన్నాయి. 1 వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రివంచనయనం దేదీప్యమానం రుచ హస్తాగ్రైః అశికేఠ పుస్తక సుధాం కుంభాంకుశాద్రీం ఫలం ఖడ్వాంగపణిభోరుహం దశభుజం సర్వారి గర్వావహం. చిట్ట చివరి పదాన్ని తీసుకోండి. శత్రువుల యొక్క గర్వాలను అణిచేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే మన లోపల ఉన్నటువంటి పంచానన పరబ్రహ్మస్వరూపుడైనటువంటి హనుమత్ స్వరూపానికి ఉన్నది. పంచానన పరబ్రహ్మస్వరూపముని మనము ఆంజనేయ స్వామి వారిని పిలుస్తున్నాము అంటే సర్వాంగం పణిభోరుహం దశభుజం, 10 భుజాలు ఉన్నాయట. ఆ 10 భుజాలు ఆయనకి ఏమిటి? మన దేహంలో ఉన్న 10 ప్రాణాలు, పంచప్రాణాలు కాదు, 10 ప్రాణాలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని 5 కాకుండా నాగ, కృకర, కూర్మ, దేవదత్త, ధనుంజయ అనేటువంటి 5 ప్రాణాలు, ఉపప్రాణాలు. కాబట్టి స్వామివారు మనోరూపం. స్వామివారి 10 భుజాలు కూడా ఎలా ఉన్నాయి? 10 ప్రాణాలై ఉన్నాయి. త్రిపంచ నయనం, 15 నేత్రములు కలిగినటువంటి పంచభూతాలు. కాబట్టి చూడండి, అంత వేదాంత తత్వము హనుమత్ రూపంలోనే ఉన్నది. అవన్నీ దేహంలో ఉన్నాయి. కాబట్టి ఈ మనస్సుకు 5 ముఖాలు ఉన్నాయట. క్రోధముఖం, చంచల ముఖం, క్రోఢముఖం, విషహర ముఖం, జ్ఞానముఖం. అందుకే వందే వానర నారసింహ. వానరుడు ఎటువంటి వాడు అంటే అత్యంత బలమైన చంచలము కలిగిన వాడు. బలానికి బలము, ఆ బలము సద్వినియోగపడడానికి చంచలత్వాన్ని ఇచ్చాడు పరమాత్మ. అందుకే అయినటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. కవి అంటే జ్ఞానం. కాబట్టి నారసింహ, శ్వాసను మనం తీసుకుని వదిలేటువంటి తత్వము నృసింహతత్వం. అది హంసతత్వం. ఇక్కడ జ్ఞానతత్వం 2, హంసతత్వం. నారసింహ ఖగరాట్, ఆకాశమునందు విహరించేటువంటి తత్వము వాక్తత్వం. కాబట్టి మనకు ఆ కంఠం దగ్గర నుంచి వెలువడేటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ గరుడుడి యొక్క ఆ హంస లక్షణాల ద్వారా కలుగుతూ ఉంటుంది. క్రోడాశ్వం, క్రోడము అంటే సూకరం, భూమికి అధిపతి, అంటే వాక్తృస్వరూపానికి అధిపతి, సంపదలకు అధిపతి. కాబట్టి మనకి ఏం కావాలి, ఏం కాకూడదు అని మనోసంపదనంతా నిగ్రహింప చేసుకుని యోగ మార్గంలో నడిపేటువంటి దక్షత ఆ యొక్క వరాహస్వామి వారు. ఇక చిట్ట చివరిగా అశ్వం, క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం. అశ్వము దేనికి చిహ్నము అంటే అనంతానికి చిహ్నం. అశ్వానికి ఒక చిహ్నము అని ఎక్కడ చెప్పబడ్డా. అశ్వం అనంత గుణం. అందుకే
నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. దానికి కూడా ఏమని చెప్పారు? అశ్వవచ్చు కాబట్టి వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాగ్రైః అశిఖేట పుస్తక కుంభాం కుశాద్రీం ఫలం ఖట్వాంగపటిభోరుహం దశభుజం సర్వారి గర్వాపహం. మన శరీరంలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మత్సరములనేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెరిగితే బయట ఉన్న వాళ్ళందరూ శత్రువులు అవుతారు. నిజానికి ఎవరితోనూ పుట్టిన పిల్లవాడికి శత్రుత్వం లేదు, పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే పుట్టిన పిల్లవాడిలో కామక్రోధాదులు లేవు, కానీ తినే ఆహారాన్ని చూసే ప్రపంచాన్ని బట్టి కామక్రోధాదులు పెంచుకుంటూ వెళుతూ ఉంటారు. మళ్ళీ దాన్ని తగ్గించాలంటే ఎవరిని చెయ్యాలి? మనము పరమాత్మ దగ్గరికి వెళ్ళి భిక్షను స్వీకరించాలి. ఎప్పుడు భయం పెరుగుతుందో అప్పుడు మీకు కామక్రోధాదులు పెరుగుతాయి. వేదాంత శాస్త్రం చెప్తున్నటువంటి మాట ఎందుకు? సన్యాస ఆవేదన నివేదన. ఆవేదన దేంతో పోతుంది? నివేదనతో పోతుంది. ఆహ్లాదము దేంతో వస్తుంది? భగవద్ దర్శనంతో వస్తుంది. శరీర రోగము దేంతో పోతుంది? మందిరానికై మనము నడిచేటువంటి ప్రతి నడక కూడా వ్యాయామంతో సమానం. మందిరంలో చేసేటువంటి ప్రతి ప్రదక్షిణము కూడా మన దేహంలో ఉన్నతమైనటువంటి ఎనర్జీని పుట్టించడంలో ఆ ప్రదక్షిణ అనేటువంటి దాన్ని పెట్టారు. వితరణ అనేటువంటి దానంలో సౌశీల్యత పెట్టారు. పూజ అనేటువంటి దానంలో సంఘ సమైక్యత పెట్టారు. ఒక్కరు పూజలు ఎవ్వరూ చేయలేదు ప్రపంచం. పూజ అనేటువంటిది నలుగురు, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కలిస్తే పూజ. దేవాలయంలో పూజా పురస్కారాలు యజ్ఞాలు అంటే సంఘమంతా కలిస్తే పూజ. ఏది అర్చకులు లేకపోతే దేవాలయ శాఖ వారు ఒక్కరు వచ్చేసి ఇంత ఆర్భాటంగా అద్భుతంగా స్వామివారిని నడిపించేటట్టుగా స్వర్గలోక తుల్యంగా అలంకరించాలంటే కాదు. అందుకే చూడండి, నిజానికి కేవలం ప్రార్థన చేస్తే అది నీకు మాత్రమే. ఎందుకంటే వస్తావు, చూస్తావు, నమస్కారం పెట్టి వెళ్ళిపోతావు. కానీ పూజ చెయ్యాలి అంటే సహాయం. కొంతమంది అనుకుంటారు ధనం ఇస్తే సరిపోయి అంటారు, కానీ ధనము సహాయమే, కానీ కర్మ సహాయం ఉంది చూసారా, అది చాలా శ్రేష్టమైనటువంటి. ఇప్పుడు చూడండి, ఇంత అన్నాన్ని, అంత పదార్థాలని, ఇంత అలంకారాన్ని దేని కనిపిస్తోంది మనకు? ప్రజా సంఘశక్తిని కనిపిస్తోంది. ఈ సంఘశక్తి ఎలా ఉంటుంది? మనం తినే అంత ప్రసాదంతో పుడుతుందట. ఎన్నో రోజులు 60 సంవత్సరాల కాలం నుంచి ఎడతెరిపిగా విఘ్నత లేకుండా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నారంటే లోకంలో దేనికైనా సరే, వంశానికైనా, గురు పరంపరకైనా, భక్తికైనా సంవత్సరముల యొక్క దాన్ని ఏమంటాము, ఒక ఇక్కడ ఆగకుండా వచ్చేటువంటి తత్వాన్నే మనము భక్తిగా, శక్తిగా తీస్తాం. ధన్యతకు మళ్ళీ సంవత్సర కాల పర్యంతం అంటే నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరం 61వ సంవత్సరం. 67 వసంతాలు పూర్తి చేసుకొని ఈ కన్నులు ఎన్నో, ఈ యొక్క ఆనందాన్ని ఎన్నో కన్నులు చూసి తరించి తరానికి అందించిన తరం మళ్ళీ ఇంకో తరానికి అందించేటువంటి తరతరాల చైతన్యము సనాతన వైదిక మార్గ తర పరంపర. కేవలం పరంపర కాదు, ఈరోజు చేసేటప్పటికి మర్చిపోయేది కాదు. తరతరానికి అందించేటువంటి ఆనందతర పరంపర, దాన్నే సనాతన పరంపర, దాన్నే వైదిక ధర్మ పరంపర అంటున్నాం. కనుక మనము చేయలేనటువంటి దాన్ని చేస్తున్న వారితో సహకరించటం, చేయగలిగినటువంటి దాన్ని నలుగురిని కలుపుకొని పోవటం. సంఘంలో 2 చెప్పారు, కలుపుకోవటం. లేదు అంటే మనకెప్పుడు కూడా కలుపు పోకపోతే ఏమవుతుంది అంటే కలుపు పెరుగుతుంది. చూడండి ఎంత చిన్న వ్యత్యాసం. కలుపుకోవటం, కలుపు పెంచటం. కలుపు పెంచటము అంటే కలుపుకోవటం, కలుపుకోకపోవటం. కలుపుకొని పోవటం అంటే కలుపును తీసేయటం. కాబట్టి ఈ 2 దృష్టిలో పెట్టుకోండి. హృదయంలో ఉన్నటువంటి స్వామివారు వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాగ్రైః అశిఖేట పుస్తక సుధాకుంభాం కుశాద్రీం ఫలం ఖట్వాంగపణిభూరుహం
దశభుజం సర్వారి గర్వాపకం. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఇది స్తోత్రం మనకు తెలిసినటువంటిదే, కానీ ఆపత్కాలంలో చెయ్యం. ఎందుకంటే మనసులో ఒక చింత పడితే చింత తప్ప భగవద్ ధ్యానం అనేది రాదు. చింత దేనికి వస్తుంది? శత్రువు పెరిగితే వస్తుంది. శత్రువు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. దీన్ని పోగొట్టాలి. నీ నామాన్ని మా నోట పలికించేటువంటి బాధ్యత మీదే అని మనసా వాచ త్రికరణ శుద్ధిగా కోరుకోండి. తప్పక ఆయన మీ జిహ్వయందు ఆ శక్తిని ప్రసరింపచేసి మరల ప్రతి ఒక్కరికి కూడా హనుమత్ శక్తి పరాక్రమాదుల చేత మీ యొక్క కార్యక్రమాలని సనాతన వైదిక ధర్మ పరంపరలను రక్షించేటువంటి శక్తి హనుమ మీకు ప్రసాదించాలి అని సభాముఖంగా అందరినీ ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోకరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः. అధనాः సధనాः సन्तు జీవంతు శరదాం శతం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఆంజనేయ వరద గోవింద. ప్రహ్లాద వరద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై హనుమాన్ భగవాన్ కీ జై. శివుడితో पुष्पांजलिं समर्पयामि. सुवर्णमण्डलं समर्पयामि. छत्रचामरान् संस्तोमचारान् समर्पयामि. ईश्वरार्पणमस्तु. అందరూ నమస్కారం చేస్తూ జ్యోతిని చూస్తూ నమస్కారం చేస్తూ చెప్పండి. హే రామ పాదారవింద ఆనంద హే భక్తలోకైక వీరా సుధీరా సాహిత్య సంగీత శాస్త్ర ప్రవీణ సదా భక్తి గంభీర వారాసి
భగవాన్ సర్వాత్మకః శ్రీ రామరూప శ్రీ వీరాంజనేయ స్వామి దేవత సుప్రీత సుప్రసన్న భవతు ఏతద్ఫలం పరమేశ్వరార్పణమస్తు. బొట్టు కూడా పెట్టాలి. One minute. Okay, sir.